హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంజీ టీవీ. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నూజివీడు పరిధిలో ఉన్న ఆగిరిపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి శోభనపురం గ్రామంలో ఉన్నాం. ఏదైతే ఈ కరువు పని అనే ఈ కాన్సెప్ట్ ఉందో, కరువు పని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పనులు లేని టైంలో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలి పనులు చేసుకొని జీవనం సాగించే ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కరువు పనిలో మనం ఉన్నాం. ఒకసారి మీరు చూస్తే వీళ్ళందరూ కూడా కరువు పని చూస్తున్నారు. చూడండి ఒకసారి. ఈ కరువు పనికి సంబంధించి ఒకసారి మనతో కరువు పని చేసే గ్రామీణ ప్రాంతాల కూలీలు ఉన్నారు. దీని గురించి కరువు పనులు ఏమైనా కష్టాలు పని చేస్తామంటే 3 మీటర్లు ఇస్తారు. మడిచికి మీటర్ బారు, మీటర్ ఎడల్పు 3 మీటర్లు బారు ఇస్తున్నారు. ఓకే, అంటే మీటర్ చేస్తారు. మీటర్ ఎడల్పు బారు 3 మీటర్లు చేస్తారు. అది కంప్లీట్ చేస్తే 250 నుంచి 300 వస్తాయా ఒక రోజు? అంటే సుమారు ఎన్ని రోజులు చేస్తున్నారు ఇలాగా? ఇక్కడ 3 నెలల బట్టి చేస్తున్నాం. ఓకే, అంటే దీనికి సంబంధించిన డబ్బులు మీకు ప్రాపర్ గా పడుతున్నాయా అకౌంట్ లో? ఇబ్బంది నష్టాలు ఏం లేవు. కరువు పని వల్ల మీకు ఉపయోగం ఉందా? ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు? తోటల్లో చేస్తున్నాడు, ఇంటి గంటలు చేపిస్తున్నాడు, చెరువుల్లో చేపిస్తున్నాడు, మామూలుగా మనకి మామిడి మొక్కలు చేపిస్తున్నాడు, ఏది అడిగితే అది చేపిస్తున్నాడు. అంటే రైతులకు సంబంధించి ఎవరి పొలాలు ఉంటే వాళ్ళ పొలంలో చేసుకోవటమేనా? ఓకే, చేస్తున్నారు. ఓకే, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది ఏం లేదు. ఓకే. మాది ఆగిరిపల్లి మండలం వద్దనపల్లి గ్రామం. మాకు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా మాకు మేలే జరుగుతుంది. గవర్నమెంట్ మంచి జీవనోపాధి మాకు కలగజేశాడు. ఉండోళ్ళకి లేనోళ్ళకి మంచిగా జరుగుతుంది. చెరువుల్లో కట్టలు కానీ, పంట చేలల్లో మామిడి మొక్కలు కానీ, మామిడి చెట్లకు పాదులు కానీ మంచిగా జరుగుతున్నాయి. మాకు డబ్బులు కూడా చక్కగా వారానికి పడిపోతున్నాయి. డబ్బుల గురించి మాకు ఇబ్బంది లేదు, పని గురించి మాకు ఇబ్బంది లేదు. గవర్నమెంట్ మాకు మంచిగానే చేస్తుంది. మా ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మమ్మల్ని అలాగే వారం మాకు డిమాండ్కి మాస్టర్ పెట్టడం, పని చూపించడం అవన్నీ కూడా మంచిగా చేసి చూపిస్తున్నాడు. మా గ్రామం కూడా సహకరిస్తుంది, రైతులు కూడా సహకరిస్తున్నారు. మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ పని గురించి చక్కగా చేసుకుంటున్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు ఇంత ఎండల్లో పని చేస్తున్నారు కదా, ఈ కరువు పని, దీనికి సంబంధించి మరి ఇంత ఎండలో మీకు మంచినీరు కానీ ఇంకా వేరే సదుపాయాలు ఎవరు ఏం చేస్తున్నారా? ప్రెసిడెంట్ గారు మజ్జిగను, కూల్ డ్రింకులు, మంచినీరు టిన్లు, కూలింగ్ క్యాన్లు అన్ని సదుపాయాలు చేస్తున్నారండి అగ్గిలో. అది కరువు పని కూడా బాగానే చేస్తున్నారు. మాకు పంట కాలువలకి కానీ, మామిడి చెట్లు గోతులు కానీ, చెరువు కట్టలు కానీ అన్ని కూడా బాగానే చేపిస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు కరువు పని? నేను 1 సంవత్సరం బట్టి వస్తున్నాను. సంవత్సరం నుంచి. అంటే ప్రతిరోజు ఎన్ని గంటలు చేస్తారు పని అండి? ఇప్పుడు 3 గంటలు 4 గంటలు పని చేసుకునే వాళ్ళు, గబగబ చేసుకునే వాళ్ళు కావు 2 గంటలు 3 గంటలు వెళ్ళిపోతారు. కొంతమంది ముసలి అలాంటి వాళ్ళకి అది లేట్ అవుతుంది. అది ఓకే, 3 గంటలు కంపల్సరీ పడుతుంది. రోజు 3 గంటలు ఉదయం 4 గంటలు కూడా అండి చేసుకొని వెళ్ళిపోతారు. డిమాండ్ సంతకాలు అవన్నీ చూసుకొని వెళ్తారు. ఓకే. సోమపరవణి మాది దొండపాటి రేణుక మాట్లాడతాను. మా కరువు పని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. 7 గంటల నుంచి 11 గంటల వరకు మేము కరువు పని చేస్తున్నాము. మామిడిపోతలు కానీ, చెరువుల్లో కానీ, గట్ల మీద కానీ చాలా ఉపయోగాలు చేస్తున్నారు. మరి మాకు ప్రెసిడెంట్ గారు వేణు గారు ఉన్నారు కదా, ఆయన గారు మాత్రం వాటర్ క్యాన్లు, మజ్జిగ కంపల్సరీ మాకు ఇస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఏ ట్రబుల్ అనేది లేదు. కానీ పేమెంట్ మాత్రం మన కొంచెం ఆగిందండి. ఆ పేమెంట్ నుంచి వదిలేరంట. ఆ పేమెంట్ కూడా కావాలని కోరుచున్నాం. మరి మేము అదండి. మాకు బాగా మాకు ఎక్కడ ఏ పని కావాలంటే అక్కడ చేస్తున్నారు, కాలువలు చేస్తున్నారు. ఈ పని కాడ బాగా లోతు చూపిస్తున్నారు. మాకు బాగా ఉపయోగంగా 7 నుంచి 11 వరకు మాకు పని చేపిస్తున్నారు. మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అంటే చాలా ఉన్నాయండి. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసేది ఏమంటే, మాకు కరువు పని నిమిత్తం చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అది మేము దూరం నుంచి అంటే 5 కిలోమీటర్లు మాత్రం అయితేనే ఆటో పెడతారా? ఏ ఊరు మీది? మాది బొద్దనపల్లి నుంచి మేము శోభనాపురం ఊరు చివరకే వెళ్ళాలి. దగ్గరగా రాజారం అంత ఉంది. అక్కడ వరకు మాకు 5 కిలోమీటర్లు అంటే 5 కిలోమీటర్లకు మాత్రమే ఆటో పెడతారా? అక్కడ నుంచి మేము పొలుగులు పారలు వేసుకొని మంచినీళ్ళు వేసుకొని అన్ని నడిచి రావాలండి అక్కడ నుంచి. అట్లా కాదు, ఇది కూడా ఓ పాయింట్ గా అర్థం చేసుకొని మేము ఎలా కష్టపడుతున్నామో ఏంటో దానికి అర్థం చేసుకొని డబ్బులు కూడా మాకు
నెలకు 2 నెలలకు పడతాయి డబ్బులు. 307 రూపాయలు అంటున్నారు, 308 రూపాయలు. వారం వారం పట్టలేదా? వారం వారం పడతలేదు, లేదు. ఓకే. 2 వారాలకు ఒకసారైనా పడేటట్లుగా చూడాలని మేము మనవి చేస్తున్నాను. అలాగే ఇంకా మేము ప్రయాణించే ప్రయాణంలో కూడా మాకు చాలా అలసగా ఉంది. ఎందుకంటే నడిచి రావటం అనేది మాకు కుదరదండి అట్లాగా. ఇప్పుడు మంచినీళ్ళు అప్పుడంటే మంచినీళ్ళకి పోస్తున్నారు రీసెంట్ గా, అది ఇప్పుడు వేసవకాలం కట్టుకుపోతున్నారు. ఇప్పుడు వర్షాలు పడినాయి అనుకోండి, మేము మంచినీళ్ళు తేమని చెప్తారు వాళ్ళు. ఆ మంచినీళ్ళు మేము తీసుకొచ్చుకోవాలి. మరి దూరం ఉందనుకోండి, దూరం నడిచి ఎలాగెళ్తారు? 5 కిలోమీటర్లు అయితేనే మాకు ప్రయాణానికి మీకు డబ్బులు పడతాయి అది ఇది అంటున్నారు. 5 కిలోమీటర్లు అయినా 4 కిలోమీటర్లు అయినా నడవాలిగా. అవన్నీ వేసుకొని మేము ఎలాగ నడుస్తాం? దాని గురించి కూడా కొంచెం అర్థం చేసుకొని దానికి కూడా ఏదో ఒక విధంగా మేము కష్టపడుతున్నందుకు దానికి కూడా ఏదో 1 రూపాయి వేయాలని మేము మనవి చేస్తాం. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది, అది కల్పించాలి. అవును, దాని గురించి మేము మాకు చాలా ఇబ్బంది ఉంది. చాలా ఇబ్బంది. ఓకే. నీటి సమస్య అంటున్నారు, పనులు చేసేటప్పుడు నీళ్ళు ఇస్తున్నారు కదా? ఇస్తున్నారండి. ఇప్పుడు వర్షాలు పడతాయి, ఇప్పుడు వేసవకాలం అని వాళ్ళు మార్చి కాడ నుంచి మంచినీళ్ళు పోస్తున్నారు. వర్షాకాలంలో ఎవరా నీళ్ళు ఎవరా? వర్షాకాలంలో ఉండదు. అవునా? ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు. ఇప్పుడు ఈ నెల ఇంకా ఎండలు పడుతున్నాయి కాబట్టి తీసుకొస్తున్నారు. వచ్చే నెల కాడ నుంచి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, మీరు తీసుకొచ్చుకోండి అంటారు. మరి ఎంత దూరం అయినా సరే మేము మోసుకెళ్ళాలి మంచి నీళ్లు. మీకు నీటి సదుపాయం ట్రాన్స్పోర్ట్ కావాల్సిందే. ఓకే. ఎందుకు లేదు సార్, దూరం నుంచి వస్తున్నాము, దూరాబారి నుంచి వస్తున్నాము, నగ్గులో రాలేకపోతున్నాం, వెళ్ళకపోతున్నాం. ఆటో 30 రూపాయలు చూస్తున్నాం. 300 ఇస్తానంటున్నారు కానీ 200 పడి 250 పడేటప్పటికే కష్టమైపోతుంది. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి అక్కులో వచ్చి వెళ్ళటం మూలాన ఆటో ఛార్జీలు 30 రూపాయలు తీసుకున్నాడు. అంత దూరం మేము అంత నడిచిరామంటే రాలేకపోతున్నాం సార్. మీ అధికారులు చెప్పారా? చెప్తాకంటే చెబుతున్నాం కానీ వేస్తామంటున్నారు, ఇదిగో అదిగా అంటున్నారు కానీ పడట్లేదు సార్. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది. అవును సార్. అంతేనా? ఇంకేమైనా సమస్యలు? అవే సార్. ఇకంతే కరువు పనులు కష్టాలు సమస్యలు ఉన్నాయా? ఏం కష్టం అండి, అగ్గిలో చచ్చిపోతున్నాం. 3 మీటర్లు ఇస్తున్నారు, మేము ఆ మట్టి మొయ్యలేక ఎక్కడికో మొయ్యాల్సి వస్తుంది. ఎక్కడికండి? ఎంత దూరం? కిలోమీటర్ ఉంటుంది. అంటే మీకు కొలతల ప్రకారం పని అప్పు చెప్పరా? కొలతల ప్రకారంగా మట్టి ఎక్కడో కట్టలకు పోయాల్సి వస్తున్నారు చెరువులో ఉంచి. అదేంటి మరి ఆ చెరువు కట్టమ్మడు పెట్టలే ఇట్లా. అంటే మీరు మీకు పనిచేసే ఏరియా మీరు కరెక్ట్ గా ఎంచుకోలేదా? ఎట్లాగా? కరెక్ట్ గా అంటే కట్ట పోయాలిగా. మరి చెరువులో ఉంచి ఇదరికి అదరికి మయాన్ని పెడితే 20 మీటర్లు ఉంటుంది, 25 మీటర్లు ఉంటుంది. దానికి మీకు ఏం కావాలి? ఏం కావాలి? దగ్గరలో పని చూపించాలి, లేకపోతే తగ్గించేవ్వాలి పని. మరి 2 నెలలు బట్టి డబ్బులు పడతలా. ఉండోళం లేని వాళ్ళు ఎక్కడ తెచ్చుతారు? పడతాయి కదా. ఏది ఎక్కడ పడుతున్నాయి? 2 నెలలు పడలా. అంత మునిపి కూడా ఎప్పుడు 2 నెలలకు పడ్డాయి. ఎప్పుడు పడుతున్నాయి డబ్బులు? నెల 15 రోజులకోసారి డబ్బులు ఇచ్చేటట్టు చేయండి గవర్నమెంట్. ఈ విషయం తెలియజేశారు మరి పైన వాళ్ళకి? ఇప్పుడే తెలియపడుతున్నాం. ఇప్పుడు ఎవరు లెక్కర రాలేదు, మేము చెప్పలా. ఓకే. ఓకే. ఎందుకు లేదు సార్, దూరం నుంచి వస్తున్నాము, దూరాబారి నుంచి వస్తున్నాము, నగ్గులో రాలేకపోతున్నాం, వెళ్ళకపోతున్నాం. ఆటో 30 రూపాయలు చూస్తున్నాం. 300 ఇస్తానంటున్నారు కానీ 200 పడి 250 పడేటప్పటికే కష్టమైపోతుంది. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి అక్కులో వచ్చి వెళ్ళటం మూలాన ఆటో ఛార్జీలు 30 రూపాయలు తీసుకున్నాడు. అంత దూరం మేము అంత నడిచిరామంటే రాలేకపోతున్నాం సార్. మీ అధికారులు చెప్పారా? చెప్తాకంటే చెబుతున్నాం కానీ వేస్తామంటున్నారు, ఇదిగో అదిగా అంటున్నారు కానీ పడట్లేదు సార్. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది. అవును సార్. అంతేనా? ఇంకేమైనా సమస్యలు? అవే సార్. ఇకంతే. ఈ కరువు పనుల కష్టాలు కానీ సమస్యలు కానీ ఉన్నాయా? కష్టాలు సమస్యలు అంటే వేరే ఏం లేవండి. వాళ్ళు పొరుగురు నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆటోలో రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇప్పించండి. డబ్బులు మాత్రం నెల కాకోకుండా 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి పడేలాగా చేయండి. ఎందుకంటే అందరూ కరువు పని మీదే ఉంటున్నారు కాబట్టి, డోక్రాలో ఈ కట్టాలు కాబట్టి వాళ్ళకి డబ్బులు చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మీరు ఇది చేయండి, వారం పడేలాగా, 15 రోజులకు పడేలాగా. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పనికి వస్తున్నారు, కార్డుకు 100 రోజులే అంటున్నారు. 100 రోజులు ఇద్దరు పనికి రావడం వల్ల వెంటనే అయిపోతుంది. తర్వాత వాళ్ళంతా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. పనులేమో వేరే ఏమి లేవు. అందువలన ఇప్పుడు పని రోజులు పెంచండి. ఒక 50 రోజులన్నా పెంచితే వాళ్ళు ఇంకొక 50 రోజులు పని చేసుకోవడానికి వీలుగా ఉంటది. వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండిద్ది. అందుకోసమని అలా చేయండి. ఇది కొంచెం కొలత దూరం అని మొయ్యలేకపోతున్నామని, ఎండలు బాగా ఉండటం వల్ల మొయ్యలేకపోతున్నామని అంటున్నారు కాబట్టి కొంచెం కొలత తగ్గించే విధానంగా చేయండి. పని దినాల్లో ఈ కరువు పని చేసే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఏదైతే కరువు పని ఉందో ఆ కరువు పనికి సంబంధించి పని దినాలు పెంచితేనే మేము బతకగలం, వాళ్ళ జీవన విధానం బాగుంటుంది అనే పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్నారు. కనీసం ఒక 50 రోజులన్న పని దినాన్ని పెంచే కార్యక్రమాన్ని ఈ అధికారులు దృష్టి తీసుకొస్తారు. దీనికి సంబంధించి
అధికారులు వెంటనే స్పందించి పని దినాలు పెంచడం, వాళ్ళకి ట్రాన్స్పోర్టు సదుపాయాలు ఏవైతే లేవో వాటర్ కానివ్వండి, మజ్జిగ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చూసి అధికారులు వెంటనే స్పందించాలని MG టీవీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.